నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పింఛన్ల పండుగ. సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి పిలుపు. దళితులపై దాడుల నేపథ్యంలో తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. విద్యావంతులు, యువకులకు దళిత ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ కుమార్ వినతి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పింఛన్ల విషయంలో తొలి మోసానికి తెరలేపారు. దివ్యాంగులు, అనారోగ్య బాధితుల పింఛన్ల మొత్తం పెంపు లేకపోవడంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పింఛన్ల పండుగ ప్రారంభమవుతున్నందుకు సంతోషకరంగా ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పింఛన్ మొత్తం 4,000కు పెంచడమే కాకుండా గత ఏప్రిల్ నుంచి పెంచిన మొత్తాన్ని కలుపుకుని 7,000ను సోమవారం నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పింఛన్ అనేది టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 30 రూపాయలతో ప్రారంభించడం జరిగిందని, అటువంటి చంద్రబాబు 2014లో 1,000 రూపాయలు చేయడం, అదే ప్రభుత్వం 2,000 చేయడం జరిగిందని అన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లుగా కాకుండా విడతల వారీగా పింఛన్ మొత్తం అందించగా ఆ పింఛన్లు వివిధ సాకులు చూపుతూ చాలామందికి తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి మొదలుకొని జిల్లా స్థాయి నాయకుల వరకు టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకుల సూచనలతో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు బదులు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బందిచే పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. సచివాలయ సిబ్బంది తమ పార్టీ క్యాడర్కు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు హరిప్రసాద్, క్రిసెంట్, జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రేపు జూలై 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఒక పండుగ వాతావరణం. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిందో ఆ మేనిఫెస్టోలు పొందుపరిచిన విధంగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో మాట నిలబెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి 3,000 రూపాయల నుంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు పెన్షన్ చేయడం లేదు. పెన్షన్ అనేది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ముగ్గురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 30 రూపాయలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2014లో 200 రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు చేయడం, ఆ తర్వాత అదే ప్రభుత్వంలో 2,000 రూపాయలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు చేస్తామని చెప్పి దానికి 5 సంవత్సరాల సమయం తీసుకొని చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు, సొంత ఇళ్ళ నిర్మాణం, పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే ఈ కారణాలు, రకరకాల కారణాలు చూపి చాలామందికి పెన్షన్లు కూడా తీసేసినారు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మహిళలు చాలామంది వచ్చి మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 19లో పెన్షన్ వచ్చేది, ఇప్పుడు మాకు పెన్షన్ రావడం లేదని చెప్పి విజ్ఞప్తులు ఇస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అంటే రకరకాల కోతలేసి పైకేమో 3,000 రూపాయలు చేశామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చి అందరికీ లబ్ధిదారులకు చాలామంది కోతలు వేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4,000 రూపాయలు, అది కూడా ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రేపు ఏప్రిల్, మే, జూన్ ప్లస్ జూలైలో ఇచ్చే 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ రేపు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ కూడా
తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుల నుంచి మండల స్థాయి, కడప నగరంలో డివిజన్ స్థాయి, అన్ని స్థాయిల్లో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా పాల్గొని ఆ పెన్షన్ల కార్యక్రమంలో దాన్ని ఒక పండుగ వాతావరణంలో వాళ్ళకందరికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా వాలంటీర్లను పెట్టి గత ప్రభుత్వం పెన్షన్లు పంచింది. ఈరోజు 5 సంవత్సరాల్లో వాళ్ళని వాడుకొని అందరితో రాజీనామాలు చేయించి వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వాళ్ళని నట్టేట ముంచి వదిలేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. చాలామంది వాలంటీర్లు దాదాపు కడప నగరంలో 1700-1800 వాలంటీర్లు ఉంటే దాదాపు 1500 మంది వాలంటీర్లను వాళ్ళు రాజీనామాలు చేయించేసినారు ఎన్నికల్లో వాడుకునే దానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి. అందుకే వాళ్ళు లేరు కాబట్టే సచివాలయ సిబ్బందితో తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కూడా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ క్యాడర్కు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మా పార్టీ క్యాడర్ కూడా మీరందరూ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ఆరంభంలోనే నిలబెట్టుకోలేకపోతున్నారని, ప్రజలను పింఛన్ల విషయంలో తొలి మోసానికి తెరలేపారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు మాత్రమే 3 నుంచి 4 వేలకు పెంచారు తప్ప వికలాంగులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇచ్చే పెన్షన్లో ఎలాంటి పెంపుదల లేకపోవడం చూస్తే చంద్రబాబు అప్పుడే తన మోసాలను ఆరంభించారని తెలుస్తోందన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని, అయితే ఇదే సందర్భంలో ప్రజలు చంద్రబాబు చేతిలో మోసపోయారని అన్నారు. దివ్యాంగులకు, కిడ్నీ రోగ బాధితులకు, మంచానికి పరిమితమైన వారి విషయంలో ఎందుకు పింఛన్లు పెంపు చేయలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇదే సందర్భంలో వాలంటీర్ల వ్యవస్థపైన ప్రభుత్వ వైఖరి ఇప్పటిదాకా వెల్లడించలేదన్నారు. రాష్ట్రంలో 50,000 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 పోస్టుల భర్తీతో మెగా డిఎస్సీ అని ప్రకటించడం దారుణమన్నారు. ప్రతిపక్షంగా వైసీపీ ఏడాది వరకు మౌనంగా ఉండి ఆపై ప్రజల సమస్యలపై గళం విప్పాలని భావిస్తోందని, కానీ నెల రోజుల్లోనే తమను ప్రజా సమస్యల పోరాటాలకు ఆహ్వానించేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని రాచమల్లు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వంపై చేసే పోరాటంలో ప్రజలు వైసీపీకి మద్దతు ఇచ్చి తోడుగా ఉండాలని రాచమల్లు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో మేము ఓడిపోయినాం ప్రజలారా, ఎన్నికల్లో మేము ఓడిపోయినాం. మీకు ఒక్క విషయం అయితే చెప్పాలనుకున్నాను నేను. మేము ఓడిపోయినాము, మీరు మోసపోయినారు. మేము ఓడిపోయినాము, మీరు మోసపోయినారు. ఓడిపోయిన వారి కంటే మోసపోయిన వారే ఎక్కువ దురదృష్టవంతులు, దుఃఖిస్తారు. మీ పరిస్థితి అదే. 5 సంవత్సరాల పొడుగున, నేటి నుంచి 5 సంవత్సరాల పొడుగున మీరు మోసపోతూనే ఉంటారు, దుఃఖిస్తూనే ఉంటారు. ఆశించిన లబ్ధి మీకు అందక ఇబ్బందులు పడతానే ఉంటారు. మీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుతమైన పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కనీసం మాకు ఓటు వేయలేకపోయినా పర్వాలే, మమ్మల్ని మీరు ఓడించినా పర్వాలే, మీ తరఫున మేము నిజాయితీగా పోరాటం చేసే క్రమంలో నైతిక బలాన్ని మాకు అందించే ప్రయత్నం చేయమని, మీ మద్దతును మాకు ఈ పోరాటాలలో 5 సంవత్సరాల పొడుగునా మేము చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకు ఇమ్మని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది తొలి మోసం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదలైంది మోసం. దీనికంటే ముందు డిఎస్సీ అన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలి సంతకం డిఎస్సీ అని చెప్పినారు. అంతకుముందు 6,000 ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులిస్తే నియామకాలకు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 10,000 ఉద్యోగాలకు సంతకం చేసినారు నియామకాలకు. మొత్తం కలిపితే 16,000 ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు 50,000 చేయాల్సింది. 50,000
50,000 ఉద్యోగాల నియామకం చేయాల్సి ఉంటే 10,000 ఉద్యోగాలకు మాత్రమే ఆయన అనుమతిస్తూ ముఖ్యమంత్రి హోదాలో సైన్ చేసినారు. అంటే మిగతా 35,000 ఉద్యోగాలు ఎప్పుడు నియామకాలు చేస్తారు? మాట ఇచ్చిన ప్రకారం 50,000 ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా 16,000 ఉద్యోగాలకే మీరు అనుమతులు ఇవ్వడం అన్నది ఇక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగ యువతను మోసం చేసినట్టే. మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినట్టే. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులందరూ ఎక్కువ శాతం 80% తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసినారు. మీ అభ్యర్థి యొక్క విజయానికి కారణమైనారు, నా ఓటమికి కారణమైనారు. అట్టి నిరుద్యోగ యువతను మళ్ళీ మీరు మోసం చేస్తూ ఉన్నారు. 50,000 ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా 10,000 ఉద్యోగాలకు మాత్రమే సంతకం చేసి మరొక మోసం చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి వారికి 10,000 రూపాయల వేతనాన్ని ఇస్తానని చెప్పి ఈ రోజుకి నెల రోజులు కావస్తూ ఉంటే 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారానే జరగాల్సిన ప్రక్రియ ఉంటే వారి ప్రధానమైన ఉద్యోగం కూడా అదే. వాలంటీర్ల యొక్క ప్రధానమైనటువంటి విధి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వారితో కాకుండా ఇతర ఉద్యోగస్తులతో పంపిణీ కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు అంటే వాలంటీర్ వ్యవస్థకు మీరు మంగళం పాడినట్టే అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. నిజంగా అదే కనుక జరిగితే ఆ వాలంటీర్ వ్యవస్థలో ఉండే కొన్ని లక్షల మంది చిన్న చితక కుటుంబాలకు సంబంధించిన యువకులకు మీరు మోసం చేసినట్టే కాదు. ఈ విధంగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు మోసం చేసి వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడి దానికి మోసం చేసి ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే దివ్యాంగులకు ఇచ్చిన మాటకు నిలబడకుండా 9,000 రూపాయలు ఎగరగొట్టి మోసం చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఇక మోసం చేయడం ప్రారంభమైంది. మోసపోయే తంతు ప్రజలపైన ఉంది. ఇక ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈ 5 ఏళ్ల పొడుగునా జరగబోయేది రాష్ట్రం లేదంటే బాబు గారు మోసం చేస్తారు, ప్రజలు మోసపోతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారు. ఇదే ఇక జరగబోయేది. దయచేసి నేను ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నా, మేము ఓడిపోయినాము, మీరు మోసపోయినారు. కనీసం మోసపోయిన మిమ్మలను గెలిపించడానికి మేము చేసే ప్రయత్నంలో పోరాటాల్లో మాకు అండగా నిలబడమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సదా మీ సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. దళిత వర్గాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని దళితుల్లోని విద్యావంతులు, యువకులు గుర్తించాలని దళిత ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. కడప నగరంలో దళిత ఫోరం పరిచయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరి కోసం వచ్చినా దళితులపైన దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరికి కోపం వచ్చినా దళితులపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో అంబేద్కర్ సైన్యంగా మారి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎక్కడైనా సాధు జంతువులనే బలి ఇచ్చినట్లుగా ఎక్కడైనా దళితులపైనే దాడులు జరుగుతున్నాయని, ఇక నుంచి అలా కాకుండా పులులు, సింహాల్లా పోరాడితేనే భవిష్యత్తులో దళితుల మనుగడ సాగుతుందన్నారు. దళితుల ఆత్మగౌరవం కోసం దళిత ఫోరం సాయుధ పోరాటాన్ని కూడా వెనుకాడేది లేదని, ఆత్మగౌరవం కోసం పులుల్లా పోరాడతామని అన్నారు. దళితులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు దళిత ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ఒకరితో ప్రారంభమైన ఇది సాయుధ పోరాటంగా మారడం ఖాయమన్నారు. మేధావులను, యువతను, విద్యార్థులను అందరినీ ఒక తాటిపైకి తెచ్చి దళిత సత్తా చాటుతామని, ఇందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఈ సమావేశంలో దళిత ఫోరం నాయకుడు కిషోర్ కుమార్తో పాటు ఇతర నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు దళిత ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిచయ కార్యక్రమం. ఎందుకంటే ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చెల్లాచెదురుగా ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా ఒకటిగా అయ్యి అందరినీ కలుపుకునేటువంటి కార్యక్రమాలు దళిత ఫోరం నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రధాన ఉద్దేశం ఈరోజు మీటింగ్ కంటే ఏ పార్టీకి కోపం వచ్చినా, ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కోపం వచ్చినా, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు
వాళ్ళు మాత్రం బాగుంటున్నారు. ఏ నాయకుడికి కూడా జ్ఞాపకం వస్తే, కోపం వస్తే వాళ్ళు ఫస్ట్ పడేది దళిత వర్గాల మీద దాడులు చేస్తున్నారు, దళిత వర్గాల మీద అరాచకాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ దాడుల నుంచి మన జాతిని మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో యువకులు, విద్యావంతులు, చదువుకున్నటువంటి వారిని కలుపుకొని ఈ దళిత పోరం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఏ అమ్మవారికి బలిచ్చినా కూడా సాధు జంతువులనే బలిస్తున్నారు కానీ పులులను కానీ సింహాలను కానీ బలిచ్చేటువంటి పరిస్థితిలో లేరు. కారణం ఏమంటే ఆ యొక్క పులులు, సింహాలు అనేటువంటి వ్యతిరేకిస్తాయి, అవసరం ఇస్తే బలిచ్చేవాడిని తినటాయి అనేటువంటి భయంతో ఈ పులులు, సింహాలను మాత్రం పక్కన పెట్టి కేవలం సాధు జంతువులను మాత్రమే బలి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర వ్యవహారంలో కూడా అదే విధంగా ఉంది. దళితులు అనేటువంటి వాళ్ళు కొట్టినా మళ్ళీ మనం తిరిగి కొట్టరు కదా అనేటువంటి ఒక చులకన భావనతో ఈరోజు అనేకమైనటువంటి సందర్భాలలో, అనేకమైనటువంటి విషయాల్లో దళితులను బలిపశువులను చేసేటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దానికి స్వస్తి చెప్పి విద్యావంతులు, చదువుకున్నటువంటి వారితో సమావేశమై వారిని ఎడ్యుకేట్ చేసి భవిష్యత్ కార్యక్రమం రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాం సోదర మిత్రులారా, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. భౌతికంగా కానీ, మానసికంగా కానీ, ఆస్తిపరంగా కానీ వాళ్ళని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి ఈ సందర్భంలో మన జాతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మరి ఆయన కలలు కన్న కలలను నిజం చేసేటువంటి కార్యక్రమం అయితే అమలుపరిచేటువంటి అభివృద్ధి చెందేటువంటి యువకులు, విద్యావంతులు ముందుకు రావాల్సి ఉంది. ఎక్కడ ఈ జిల్లాలో దళితులకు సంబంధించినటువంటి ప్రాణ, ఆత్మ, గౌరవ, ఆస్తుల మీద ఏ కొంచెం దాడులు జరిగినా కూడా మరో నిమిషంలో దళిత పోరం ఆ దళితుల మధ్య ఉంటుంది. దాడులు చేసేటువంటి వాళ్ళ మీద ఎదుర్కోగలం. దీని మీద న్యాయ పోరాటమైనా చేసి దళితులకు న్యాయం జరిగే కార్యక్రమం చేపడతాం. ఆ కార్యక్రమం కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి కారణాలతో ఈ దళితులను అవహేళన చేస్తున్నారు, చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడుతున్నా కూడా ఈరోజు నాగరికత రూపంలో ఇంకా దళితుల పట్ల కుల వివక్షత పెరుగుతుందనే మాట ఇది వాస్తవం. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును దయ్య ఉంచి సులకన చేసే కార్యక్రమం అయితే చేయొద్దండి. నిజంగా ఆ యొక్క చట్టం కరెక్ట్గా దళితుల కోసమే ఉపయోగించి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ఒత్తిళ్లకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పథకాన్ని అయితే మనం ఆ యొక్క సెక్షన్ అయితే మనం వాడాల్సి ఉంది. అది ఉంది కదా అని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటిది బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో రాజకీయ నాయకులు ప్రోద్బలంతో రాజకీయ నాయకులు ఏదో చేసి దయవుంచి ఎస్సీ ఎస్టీ కేసులను ఒక్కసారి మీరు గమనించండి. ఈ యొక్క అంశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశంతో. కానీ ఒకటి చెప్తున్నాం సోదర మిత్రులారా, వేసే మొదటి అడుగు ఒంటరిదే. ఆ అడుగు తర్వాత వందల, వేలు, లక్షల, కోట్ల అడుగులు పడతాయి.
ఆ కార్యక్రమాన్ని మన కడప జిల్లా నుంచే మొదలు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ దళిత ఫోరం అనేది ఏ రాజకీయ నాయకుని కనుసన్నుల్లో మాత్రం ఉండదు. దళితుల పక్షాన దళితుల మధ్య జీవించేటువంటి ఆర్గనైజేషన్ ఈ దళిత ఫోరం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సి విడుదల చేసిన తరుణంలో అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి భిన్నంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుంటే సహించలేక వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయనేది ఇంకా జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు తయారు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 117 జీవో వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. ఆ జీవో కారణంగానే ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లెక్క తేల్చిందన్నారు. ఖాళీగా ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడవద్దని, పోస్టుల భర్తీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి రేపో మాపో నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈలోపే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా 23,000 ఉన్నాయని చెప్పి ఒకసారి చెప్పారు, తర్వాత 18,000 అన్నారు. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి 6,500 టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ ఉపాధ్యాయులను దగా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,347 పోస్టులను ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతోంది. కానీ ఇప్పటికిప్పుడే నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 మాత్రమే చూపిస్తున్నారని చెప్పి సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ నాయకులు అంతేవిధంగా నిరుద్యోగ ఉపాధ్యాయులను రెచ్చగొట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు వాటన్నిటిని కూడా నివేదికలు మండల విద్యాశాఖల ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది. ఇలా ఒక పక్క జరుగుతూ ఉంటే అనంతపురంలో కేవలం 183 ఉన్నాయి, శ్రీకాకుళంలో 144, ప్రకాశంలో 124, నెల్లూరులో 104 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నానా యాగి చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు సాక్షి దినపత్రిక కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరిచ్చిన జీవో వల్ల భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసి 117 జీవో తీసుకొచ్చినందువలన ఈరోజు వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు మిగులుగా ఉండడం జరిగింది. ఇదే అనంతపురం జిల్లాలో మీరిచ్చిన 117 జీవో వలన దాదాపు 1000 ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్గా మిగిలిపోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ కూడా చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇంకా నివేదికలు రాకముందే అనంతపురంలో నిన్న ఆందోళనకు దిగాలని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదు. నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతవరకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన జిల్లా విద్యాశాఖ అధికారి నివేదికలు తయారు చేస్తున్నారు. మ్యాక్సిమం ఎన్ని ఖాళీలు ఉంటే అన్నిటిని కూడా భర్తీ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఇంకా అదనంగా ఏమైనా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మైక్రో లెవెల్ వరకు సూక్ష్మంగా పరిశీలించమని జిల్లా విద్యాశాఖలందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా రేపో మాపో విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఈ భర్తీ ప్రక్రియ ఇదంతా ముగిసేదానికి డిసెంబర్ జనవరి నెలలు అవుతాయి. అప్పుడు డిసెంబరు జనవరి నెలలో కూడా ఎవరైతే టీచర్లు రిటైర్మెంట్ అవుతారో వాటిని కూడా ఇప్పుడే పరిగణలోకి తీసుకొని వాటిని కూడా భర్తీ చేయండి అని చెప్పి మాన్య ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగికి చెప్పిన మాట మేరకు వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా అవాకులు చెవాకులు ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని సాక్షి దినపత్రిక, వైఎస్ఆర్సీపీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను.
రాష్ట్రంలో ఏపీ మాల మహానాడును మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయశేఖర్ అన్నారు. కడప నగరంలోని ఏపీ మాల మహానాడు నగర కార్యాలయంలో ఈరోజు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దినేష్, కడప నగర అధ్యక్షుడు డేవిడ్ సత్యరాజ్ ఆధ్వర్యంలో జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు, కార్యదర్శుల నూతన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విజయశేఖర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు తమ వంతుగా మాల మహానాడు వారి సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. కడప జిల్లాకు సంబంధించి నియోజకవర్గ యువజన అధ్యక్షులు, కార్యదర్శులను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. యువత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. కూటమి ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు అర్హులైన బడుగు బలహీన వర్గాలకు అందేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఏపీ మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షుడు దినేష్, కడప నగర అధ్యక్షుడు డేవిడ్ సత్యరాజులు దిశానిర్దేశం చేశారు. అనంతరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్ష, కార్యదర్శులకు నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల మహానాడు స్టేట్ కన్వీనర్ విన్సెంట్, రాయలసీమ ప్రెసిడెంట్ సురేష్, కడప జిల్లా అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విజయశేఖర్ గారి వర్గం. నా పేరు జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్. ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై ఈ యొక్క రాష్ట్ర మాల మహానాడు పనిచేస్తుంది. మరి అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జాకట దినేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 7 నియోజకవర్గాల అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతోంది. 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, ఈ యువజన నాయకులందరూ ఖచ్చితంగా ఆయా మండలాలలో కష్టపడి పనిచేసి ఆ యొక్క మండలాలలో కమిటీలు వేసి ఈ యొక్క మాలమహనాడును అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాలమహనాడు అభివృద్ధి అంటే ఏంది, ఈ యొక్క కమిటీలు వేసినంత మాత్రాన మాకు వచ్చేది ఏంటి అనేటువంటి ఆలోచన మనలో కలగచ్చు. సోదరులారా, బాగా గమనిస్తే మీరు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మీరు మామూలు స్టూడెంట్స్. అలాంటిది ఈరోజు మీకు వచ్చినటువంటి అవకాశం నియోజకవర్గ అధ్యక్షులుగా మీరు ముందుకు వస్తే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి పోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. మంచి నాయకులుగా ఎదుగుతారు. అది రాజకీయ నాయకులుగా కానీ, దళిత నాయకులు కానీ ఎదిగడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. మరి అదేవిధంగా సోదరులారా, బాగా గమనించండి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వెనకబడి ఉన్నారు. కాబట్టి వారి యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమితో గెలిచింది. ఆ యొక్క కూటమితో గెలిచినటువంటి ప్రభుత్వం చేత మనం పనులు చేయించుకోవాలంటే ఈ యొక్క నాయకత్వం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులుగా ఎదిగి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మన వాళ్ళు ముందుకుండి ఖచ్చితంగా న్యాయం సాధించాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా తప్పకుండా మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని గుర్తించి ఖచ్చితంగా పోవాలని మన సవినయంగా కోరుకుంటున్నా. మరి అంతేకాకుండా మీరు ఎక్కడ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మన దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు యువకులందరూ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ యొక్క బెనిఫిట్స్ను ఖచ్చితంగా ప్రజలకు, దళితులకు అందే విధంగా చూడాలా. ఆ బాధ్యత కూడా మీకు ఉంటుంది. అందులో ఆ యొక్క ఇది మీకు కూడా పబ్లిసిటీ అనేది ఒక ఇది ఏర్పడుతుంది. మీరు చేసే కష్టాన్ని బట్టి ఆ దేవుడు ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఎవరు కూడా వెనకంజ వేయకోకుండా ఈ యొక్క అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం, దళిత జాతి అభివృద్ధి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏపీ రాష్ట్ర మాల మహానాడు కడప జిల్లా యూత్ అధ్యక్షులు జాకట దినేష్ మాడుతున్నా. ఏపీ రాష్ట్ర మాల మహానాడు శ్రీ జాకట విజయశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది. ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘం కోసం మా యొక్క యువజన విభాగం అన్ని సమస్యలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా మా యొక్క సంఘం ముందుండి వాళ్ళ సమస్యలను తీరుస్తుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో ప్రెసిడెంట్లు వారి వారి విభాగాలలో కమిటీలు వేసి మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతుందని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన జాకట విజయశేఖర్ రాష్ట్ర అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పింఛన్ల పండుగ. సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి పిలుపు. దళితులపై దాడుల నేపథ్యంలో తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. విద్యావంతులు, యువకులకు దళిత ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ కుమార్ వినతి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పింఛన్ల విషయంలో తొలి మోసానికి తెరలేపారు. దివ్యాంగులు, అనారోగ్య బాధితుల పింఛన్ల మొత్తం పెంపు లేకపోవడంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.